శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు చందమామ నుంచి తాతయ్య కథలు చేతకాని అనుకరణ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. అమ్మమ్మ చాలా చెడ్డది అని చిన్నవాడు ప్రచారం సాగించాడు. చూసావా తాతయ్య, మన చిన్నవాడు అమ్మమ్మ చాలా చెడ్డదంటున్నాడు అని మిగిలిన పిల్లలు తాతయ్యతో ఫిర్యాదు చేశారు. తాతయ్య పిల్లలతో పంచాయతీ జరిపి అసలు విషయం తెలుసుకున్నాడు. అమ్మమ్మ బుల్లివాడికి పావలా ఇచ్చిందిట, చిన్నవాడికి ఇవ్వలేదు. బుల్లివాడికి ఎందుకు పావలా ఇచ్చిందిట? అమ్మమ్మకు కాళ్ళు తీపి పడతాయి కదా, అందుచేత వసారాలో కూర్చుని కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటే బుల్లివాడు వెళ్ళి, నేను కాళ్ళు పట్టనా అమ్మమ్మ అని కాళ్ళు పట్టుకున్నాడట. మా నాయనే, నీకెందుకురా శ్రమ, ఇందా ఈ పావలా తీసుకుని ఏమన్నా కొనుక్కు తిను అన్నదిట. ఇదంతా చూస్తున్న చిన్నవాడు, వాడికన్నా నేను బాగా నొక్కుతానమ్మమ్మ అన్నాడుట. అమ్మమ్మ వాణ్ణి కూడా వద్దన్నదిట, కానీ వాడికి పావలా ఇవ్వలేదుట. అందుచేత అమ్మమ్మ చాలా చెడ్డదని వాడు పితూరి లేవతీశాడు. ఇదంతా విని తాతయ్య బోసినొట్టుతో నవ్వి ఒక చిటికెడు పొడుం పీల్చి, ఒరే చిన్నవాడా, నీది చేతకాని అనుకరణరా. బుల్లివాడు బహుమానం సంపాదించినాకనే కదా నీకు అమ్మమ్మకు సేవ చేయాలనిపించింది. అటువంటప్పుడు నీకు అమ్మమ్మ కాదు కదా, ఎవరూ బహుమానం ఇవ్వరు. మీకో కథ చెబుతాను, కూర్చోండి అన్నాడు. కథ కథ అంటూ అందరూ కూర్చున్నాక తాతయ్య కథ ఆరంభించాడు. ఒక పల్లెటూళ్ళలో ఒక పేద రైతు ఉండేవాడు. డబ్బు లేదు, బ్రతుకు భారమైపోయింది. పేదవాడికి ఎవరు సహాయం చేస్తారు, ఎంతకాలమని చేస్తారు? తన దరిద్రం తీరాలంటే రాజుగారే తీర్చాలనుకుని వాడు రాజుగారిని చూడటానికి ప్రయాణమయ్యాడు. మరి గొప్పవాళ్ళని చూడటానికి వెళ్ళాలంటే ఏదన్నా చేత పట్టుకుని పోవాలి, కానీ ఉత్త చేతులతో వెళ్ళరాదుగా. అందుచేత ఆ పేద రైతు తన దగ్గర ఉన్న ఒకే ఒక కోడిని చంకన పెట్టుకుని రాజుగారిని చూడబోయాడు. ఎలాగైతేనేం వాడికి రాజుగారి దర్శనం లభించింది. రైతు తాను తెచ్చిన కోడిని రాజుగారి ఎదుట పెట్టి తాను వచ్చిన పని కాస్త చెప్పుకున్నాడు. రాజుగారు అంతా విని నవ్వుతూ, రైతుని ఏడిపించటానికి నువ్వైతే ఈ కోడిని తెచ్చి ఇచ్చావు, కానీ నేను, నా భార్య, ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు అంతా కలిసి 6 ఉన్నాం కదా, ఈ కోడిని ఎలా పంచుకోవటం అన్నాడు. రైతు బీదవాడైతేనేం తెలివిగలవాడు. అందుచేత, అదేం బ్రహ్మ విద్య మహారాజా, నాకొక కత్తి ఇప్పిస్తే నేను దీన్ని మీకు 6 ఎలా పంచాలో అలా పంచేస్తాను అన్నాడు. రైతు ఎలా కోడిని 6 పంచుతాడో చూడాలని రాజుగారికి కూడా కుతూహలం కలిగింది. అందుచేత కత్తి ఒకటి తెప్పించి రైతుకిప్పించాడు. రైతు కోడి తల కోసి రాజుగారి ముందు పెడుతూ, తమరు రాజ్యానికి తలలాంటి వారు కనుక ఈ కోడి తల మీ వంతు అన్నాడు. తరువాత కోడి వీపు కోసి, ఇది రాణిగారిది, ఎందుచేతనంటే సంసార భారమంతా ఆమెగారి వీపే మోస్తుంది అన్నాడు. తరువాత కోడి కాళ్ళు 2 కోసి, ఇవి మీ కుమారులవి, ఎందుచేతనంటే వారు తమ అడుగుజాడల్లో నడవవలసిన వాళ్ళు అన్నాడు. ఆ తరువాత కోడి రెక్కలు 2 కోసి, ఇవి అమ్మాయి గార్లవి, ఎందుకంటే వారు ఏనాటికైనా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవలసిన వారే. ఇంకా మిగిలిన కోడి ఉంది చూశారు, అది నాది, ఎందుకంటే నేను ఇవాళ తమకు అతిథిని అన్నాడు. రైతు తెలివితేటలకు మెచ్చుకుని రాజు వాడికి తగినంత ధనమిచ్చి ఇంటికి పంపేశాడు. ఈ సంగతి ఊరంతా పొక్కింది. ఆ ఊళ్ళోనే ఒక లోభి ఉన్నాడు. లోభికి ఆశ హెచ్చు అంటారు. ఈ లోభికి ఆశ హెచ్చే కానీ తెలివితేటలు తక్కువ. రైతులాగే తాను కూడా అదే పని చేసి రాజుగారి వద్ద ధనం పొందాలని ఆశ పుట్టుకొచ్చింది. వెంటనే ఆ లోభి ఏం చేశాడు? 1 కాదు 5 కోళ్లను ఒక బుట్టలో పెట్టుకుని రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. వాడిని చూడగానే రాజుగారికి వాడి దురాశ తెలిసిపోయింది. ఆయన నవ్వుతూ, ఏమయ్యా, మేము 6 ఉన్నాం కదా, 5 కోళ్ళు ఎలా పంచుకోము? వాటిని కొయ్యకుండా ఎలా పంచుతావో పంచు అన్నాడు. అరెరే, మరో కోడిని కూడా తెస్తే సరిపోయేది అని లోభి విచారించాడు. కానీ కోళ్లను పంచటం చేతకాక గుడ్లు మిటకరించాడు. అప్పుడు రాజుగారు ఆ లోభితో, నువ్వు పంచలేవు, అందుకు తగినవాడు రైతే, అతనెలా పంచుతాడో చూద్దాం అంటూ రైతు కోసం కబురు పెట్టాడు. రైతు వచ్చి పరిష్కరించవలసిన సమస్య ఏమిటో రాజుగారి ద్వారా తెలుసుకుని ఇలా అన్నాడు. ఈ 5 కోళ్లను ఎలా పంచితే బాగుంటుందో నేను చెబుతాను. తమరికి రాణిగారికి కలిపి 1 కోడి, మీరిద్దరూ అది కలిసి 3 అవుతారు. మీ 2 అబ్బాయిలకు 1 కోడి, ఆ 2 ఇది కలిసి 3 అవుతారు. అదేవిధంగా మీ 2 అమ్మాయిలకు 1 కోడినిస్తే వారు అది కలిసి 3 అవుతారు. పోతే ఇంకా 2 కోళ్ళు మిగిలాయి, అవి నేను కలిసి 3 అవుతాము. అందుచేత అవి నావి. ఈ పంపకం చూసి లోభి నిర్ఘాంతపోయాడు. రాజుగారు లోభి చూస్తూ ఉండగానే రైతుకు ఆ 2 కోళ్లతో పాటు బోలెడంత డబ్బు కూడా ఇచ్చి లోభికి మాత్రం ఎర్ర ఏగాని ఇవ్వకుండా ఇంటికి పంపేశాడు.
అందుకే మన వాళ్ళు తెలుగొకరి సొమ్మ అన్నారు అన్నాడు తాతయ్య. చిన్నబ్బాయి తప్ప అంతా గొల్లున నవ్వారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.